హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రివల్యూషనరీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మన లైఫ్ని మార్చుకోవడానికి అవసరమైన మెడిటేషన్, విజువలైజేషన్ని ఎలా ఉపయోగించాలో చెప్తుంది. దాని పేరు ద సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్. దీన్ని మొదటిసారిగా 1978లో జోస్ సిల్వా పబ్లిష్ చేశారు. ద సిల్వా మైండ్ కంట్రోల్ లక్షల మందికి యూజ్ అయింది. హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడింది. మెడిటేషన్, విజువలైజేషన్ని ఉపయోగించి స్ట్రెస్ని తగ్గించి, చెడు అలవాట్లను, ఎమోషనల్ ఇన్సెక్యూరిటీని పోగొట్టి, క్రియేటివిటీ, కాన్సన్ట్రేషన్ని పెంచి రిలేషన్స్ని దగ్గర చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వేరువేరు ఫీల్డ్స్కి సంబంధించి లైక్ బిజినెస్, ఆర్ట్స్, స్పోర్ట్స్ అండ్ హెల్త్ ఫీల్డ్స్కి చెందిన వారి మైండ్ని అన్లాక్ చేసి మైండ్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. బయట ప్రపంచంలో ఈ సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ని వేలల్లో పెట్టి కొంటున్నారు. బట్ నేను ఈ వీడియోలో మీకు సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ గురించి చెప్పబోతున్నాను, అది కూడా ఫ్రీగా. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ మీ మైండ్ని యూనివర్సల్ మైండ్ లాగా ట్రైన్ చేస్తుంది. అలాగే మీ కాన్షియస్ మైండ్ కూడా అన్కాన్షియస్ మైండ్గా చేసేస్తుంది. ఇంకా మైండ్ని కూడా పవర్ఫుల్గా మార్చుతుంది. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్. ఆల్ఫా లెవెల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ మైండ్ కంట్రోల్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సాధారణంగా మనం బ్రెయిన్లో 4 రకాల బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి. దాంట్లో మొదటిది ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్. ఈ వేవ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మీరు డే టైంలో పడుకొని రిలాక్స్ అవుతున్నప్పుడు, కలలు కంటున్నప్పుడు, మీ మైండ్లో ఫొటోస్, వీడియోస్ని రీడ్ చేస్తున్నప్పుడు ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. బీటా బ్రెయిన్ వేవ్స్. ఈ వేవ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు అండ్ మీరు అలర్ట్ అయినప్పుడు. తీటా బ్రెయిన్ వేవ్స్. ఈ వేవ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మీరు నిద్రలోకి వెళ్లే ముందు, మీరు నిద్ర నుండి మేల్కొనే ముందు, డీప్ మెడిటేషన్లో అండ్ మీరు క్రియేటివిటీగా ఆలోచించే టైంలో ఈ వేవ్స్ రిలీజ్ అవుతాయి. డెల్టా బ్రెయిన్ వేవ్స్. ఈ వేవ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మీరు డీప్ నిద్రలో ఉన్నప్పుడు. అలానే ఇప్పుడు వీడియో చూస్తున్న మీరు బీటా లెవెల్లోనే ఉన్నారు. డైలీ యాక్టివిటీస్ కోసం ఇదొక నార్మల్ ఫంక్షన్లా పనిచేస్తుంది. దీన్ని మైండ్ కంట్రోల్ టర్మినాలజీలో ఔటర్ కాన్షియస్నెస్ అంటారు. ఎందుకంటే ఇది మైండ్ థింకింగ్ ఎబిలిటీని యూజ్ చేసి బయట ప్రపంచంలోని మన 5 బేసిక్ సెన్సెస్ పై ఫోకస్ చేస్తుంది. అవి టచింగ్, టేస్టింగ్, స్మెల్లింగ్, హియరింగ్, సీయింగ్. మనం ఆల్ఫా లెవెల్లోకి ఎప్పుడు వెళ్తామంటే ఉదయం నిద్ర లేచే ముందు లేదా లేచిన తర్వాత కొద్దిసేపటికి మనం డీప్ స్లీప్ స్టేట్లో ఉన్నప్పుడు తీటా లెవెల్ నుండి డెల్టా లెవెల్లోకి మూవ్ అవుతాం. అయితే తీటా లెవెల్, డెల్టా లెవెల్లో జరిగే యాక్టివిటీస్ వల్ల మన మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అందుకే సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ మన బ్రెయిన్ని ట్రైన్ చేస్తుంది. ఈ మెథడ్కి సంబంధించిన వేరువేరు ఎక్సర్సైజెస్ వల్ల మనం మన మైండ్ యొక్క ఆల్ఫా లెవెల్ని ఈజీగా యాక్సెస్ చేయగలం అండ్ మనకి తెలియని మన బ్రెయిన్ యొక్క సూపర్ పవర్స్ని కూడా యాక్సెస్ చేయగలం. ఇదంతా ముందు మనం డిస్కస్ చేద్దాం. ఆరిజిన్ ఆఫ్ సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్. సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ ఎలా ఏర్పడిందో తెలుసా? రైటర్ జోస్ తన పిల్లలకు వాళ్ళ స్కూల్ అకాడమిక్ పర్ఫార్మెన్సెస్లో హెల్ప్ చేయగలుగుతున్నాడు. సో తాను ఏ విధంగా వాళ్ళ పిల్లలకి మెంటల్ ట్రైనింగ్ ఇచ్చి పిల్లల లెర్నింగ్ ఎబిలిటీని పెంచాలని ఆలోచించాడు. అతనికి ముందే బ్రెయిన్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ గురించి తెలుసు అండ్ అతని ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ వల్ల అతనికి తెలిసిందేంటంటే ఒక గుడ్ సర్క్యూట్లో తక్కువ రెసిస్టెన్స్ ఉంటుందని. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎనర్జీని యూజ్ చేయడానికి అదొకటే బెస్ట్ వే. ఎలక్ట్రానిక్స్లో ఈ సిస్టమ్ని హోమ్స్లా అంటారు. ఎంత తక్కువ రెసిస్టెన్స్ ఉంటే అంత ఎక్కువగా కరెంట్ ఫ్లో అవుతుంది. సో అతను ఇదే యాజ్ ఇట్ ఈస్గా బ్రెయిన్కి కూడా అప్లై అవుతుందని ఆలోచించాడు. మన బాడీ బయో ఎలక్ట్రికల్ మిషన్ అండ్ దాని బ్రెయిన్ సబ్ సిస్టమ్. సో జోస్ ఈ ప్రిన్సిపల్ని తన నాలెడ్జ్ అండ్ హిప్నోసిస్ని యూజ్ చేసి తన పిల్లలపై అప్లై చేశాడు. అలా అప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ చూసి షాక్ అయ్యాడు. మన బ్రెయిన్ లెస్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటుందని, లోవర్ ఫ్రీక్వెన్సీస్లో మన బ్రెయిన్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుందని గుర్తించాడు. అందువల్ల పిల్లల లెర్నింగ్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అవడం మాత్రమే కాదు, దాంతోపాటు వాళ్ళ ఈఎస్పి అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సెప్షన్ కూడా డెవలప్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈఎస్పి అంటే సిక్స్త్ సెన్స్. జోస్ తన డాటర్ని అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఈజీగా చెప్పేసింది అండ్ ఆ పాప జోస్ మైండ్ని కూడా రీడ్ చేయగలిగింది. జోస్ హిప్నోసిస్ని యూజ్ చేసి సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ని తయారు చేశారు. ఈ విధంగా ఈ మెథడ్ పుట్టింది. ఇప్పుడు మనం సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. మెథడ్ 1, మెడిటేట్.
ఈ మెడిటేషన్ బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీస్ అండ్ ఎనర్జీపై పనిచేస్తుంది. సో అందువల్ల మీ బ్రెయిన్ ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎనర్జీని రిసీవ్ అండ్ స్టోర్ చేయగలదు. మెడిటేషన్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మైండ్ కంట్రోల్. కోపం, చింత, చెడు ఫీలింగ్స్ బ్రెయిన్ ఎనర్జీపై ఎఫెక్ట్ చూపిస్తాయి. రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువగా ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో మెడిటేషన్ వల్ల మైండ్లో వచ్చే బ్యాడ్ థాట్స్ తగ్గుతాయి. అందువల్ల మీ బ్రెయిన్ లెస్ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మీ బ్రెయిన్ ఆల్ఫా లెవెల్ వరకు రీచ్ అవుతుంది. మెడిటేషన్ మీ బాడీలోని వర్రీస్, ఏంజర్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ని తీసేసి సెల్ఫ్ హీలింగ్ మెకానిజంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ ప్రకారం మెడిటేషన్ చేసే 3 పద్ధతుల గురించి డిస్కస్ చేద్దాం. మీ కళ్ళను క్లోజ్ చేసి పైకి చూడండి. ఈ విధంగా మీ బాడీ 20 డిగ్రీస్లో ఉండేలా చూసుకోండి అండ్ మీ బ్రెయిన్లో 100 నుండి 1 వరకు కౌంట్ చేయండి. అంటే ఫస్ట్ 100, తర్వాత 2 సెకండ్స్ ఆగి మళ్ళీ 99, మళ్ళీ 2 సెకండ్స్ ఆగి 98, ఇలాగే 1 వరకు లెక్కించండి. మీరు మనసులో అనుకునే నెంబర్ని విజువలైజ్ చేసుకోండి. దీనివల్ల మీకు నిద్ర రాదు. ఇలా ప్రతిరోజు ఉదయం మొదటి 10 రోజులు చెయ్యండి. తర్వాత 10 రోజులు సేమ్ ప్రాసెస్. 50 నుండి 1 వరకు చెయ్యండి. తర్వాత 10 రోజులు సేమ్ ప్రాసెస్. 25 నుండి 1 వరకు చెయ్యండి. మళ్ళీ తర్వాత 10 రోజులు సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు 10 నుండి 1 వరకే చెయ్యండి. ఇలా ప్రతి లెవెల్ అయిపోయిన తర్వాత 1 నుండి 5 సెకండ్స్ లెక్కించండి. 1, 2, నేను నా కళ్ళని తెరుస్తున్నాను. 3, ఇప్పుడు పూర్తిగా మీ కళ్ళని తెరవండి. 4, 5, నేను మొదటి కంటే ఇప్పుడు బెటర్గా ఉన్నానని మీకు మీరు పాజిటివ్గా అనుకోండి. ఒకసారి బుద్ధుణ్ణి మెడిటేషన్ చేయడం వల్ల ఏం వస్తుంది అని అడిగినప్పుడు అప్పుడు అతను ఏమీ రాదని సమాధానమిచ్చాడు. కానీ దానివల్ల నేను కొన్నిటిని లాస్ అయ్యానని అన్నారు. అవి కోపం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇన్సెక్యూరిటీ అండ్ ఫియర్ ఆఫ్ గెటింగ్ ఓల్డ్ అండ్ డయింగ్. మెథడ్ 2, మిర్రర్ ఆఫ్ ది మైండ్. మనం ఏదైనా పని చేసేటప్పుడు అది మనకి హార్డ్ అనిపిస్తే ఆ పనిని కంప్లీట్ చేయడం వల్ల మనకి వచ్చే సక్సెస్ గురించి ఆలోచించండి. ఇది మీకు బెటర్ ఫీలింగ్ని ఇస్తుంది. ఆర్ యూ రెడీ ఫర్ సాల్వింగ్ వన్ ఆఫ్ యువర్ పర్టికులర్ ప్రాబ్లమ్స్ విత్ సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్? కొన్ని ప్రాబ్లమ్స్ సేమ్ కాన్షియస్ లెవెల్లో సాల్వ్ చేయలేము. ఏ లెవెల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి? బీటా. ఏ లెవెల్లో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి? బీటా. నో. సో అందు గురించి మనం కొన్ని లాస్ని డిస్కస్ చేద్దాం. మొదటిది లా 1, డిజైర్. మనం అనుకున్న దానిని సాధించగలమని అనుకోవాలి. నేను చేసే పని వల్ల నేను అనుకున్నది సాధించగలను అని నమ్మాలి. లా 2, బిలీవ్. మీరు చేసే పనిపై మీకు నమ్మకం ఉండాలి. అలా నమ్మకం లేకపోతే మీరు దాన్ని సాధించలేరు. లా 3, ఎక్స్పెక్ట్. మనం అనుకున్న ఈవెంట్ని ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా సాధించగలనని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఎలాంటి అవుట్కమ్కి అటాచ్ అవ్వకూడదు. జాస్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం మన బ్రెయిన్లో టైం అనేది లెఫ్ట్ నుండి రైట్కి ఫ్లో అవుతూ ఉంటుంది. అందుకే పాస్ట్ అనేది రైట్ సైడ్ ఉంటుంది అండ్ ఫ్యూచర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ 3 లాస్ని యూజ్ చేసి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మెథడ్ 3, 3 ఫింగర్స్ టెక్నిక్. ఒకసారి మీరు చివరి మెథడ్స్లో ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేస్తే ఈ మెథడ్ని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ మెథడ్ మీరు గుర్తుంచుకునే స్థాయిని పెంచుతుంది. అంతేకాదు ఎలా క్విక్గా నేర్చుకోవాలి కూడా చెప్తుంది. ఈ మెథడ్లో మీ బొటన వేలుని చూపుడు వేలు అండ్ మధ్య వేలుతో కలపండి. ఒకసారి మీరు మెడిటేషన్లో ఆల్ఫా లెవెల్ వరకు రీచ్ అయిన తర్వాత స్లోగా ఆర్ లౌడ్గా ఇలా చెప్పండి. నేను ప్రతిసారి ఒక సీరియస్ పర్పస్ కోసం మాత్రమే నా ఫింగర్స్ని ఇలా జాయిన్ చేస్తున్నానని చెప్పండి. ఇదంతా కూడా నేను ముందు చెప్పినట్లు మీ ఫింగర్స్ని అలా జాయిన్ చేసి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు దేన్నైనా గుర్తు చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ ఫింగర్స్ని కలిపి నేను కావలసినంత వరకు నా మైండ్లో గుర్తు తెచ్చుకోగలనని చెప్పండి. ఇలా ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయండి. ఈ మెథడ్ వల్ల దేనిని గుర్తు చేసుకోవాలని అనుకున్నా సరే ఈజీగా గుర్తు చేసుకోగలరు. ఈ మెథడ్ని యూజ్ చేసిన స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ ఎబిలిటీ పెరిగింది. మెథడ్ 4, ద పవర్ ఆఫ్ 2. మన బాడీ యొక్క నేచురల్ స్టేట్ ఈజ్ గుడ్ హెల్త్. మన బాడీలో జరిగే అన్ని ప్రాసెసెస్ హెల్త్ కోసమే జరుగుతాయి. మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇతరులపై అరుస్తాము. 2 థింగ్స్ మన మాటలకి బలాన్ని చేకూర్చుతాయి. అవి ద లెవెల్ ఆఫ్ అవర్ మైండ్, అలానే ఇంకొకటి అవర్ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్.
సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్కి వర్డ్స్ యొక్క పవర్ తెలుసు. ఎందుకంటే మనం ఇతరులతో మాట్లాడే ప్రతిదీ మన లైఫ్ కోసం చాలా ఇంపార్టెంట్. జాస్ ప్రకారం ఆల్ఫా అండ్ థీటా లెవెల్లో వర్డ్స్ చాలా పవర్ఫుల్. సో మనం మాట్లాడే వర్డ్స్లో మైండ్ యొక్క లెవెల్ అండ్ ఎమోషన్ని యాడ్ చేయాలి. అలాగే జోస్ తనకి తాను 2 ప్రిన్సిపల్స్ను యాడ్ చేశాడు. మనం ఒకసారి ఒకదాని మాత్రమే ఆలోచించగలము. మనం ఆలోచించే ఆలోచనలను మన బాడీ మన లైఫ్లో యాక్షన్స్గా మార్చుతుంది. ప్రతిరోజు మీ మెడిటేషన్ ప్రాసెస్లో నేను రోజురోజుకి బెటర్ అవుతున్నాను, ఇంకా బెటర్ అవుతున్నానని చెప్పుకోవాలి. మెథడ్ 5, మైండ్ కంట్రోల్ ఓవర్ సిక్నెస్. జాస్ కొన్ని బేసిక్స్ థింగ్స్ గురించి డాక్టర్స్ని వాళ్ళ పేషెంట్స్కి అడగమని చెప్పాడు. అవి వాళ్ళ యొక్క ఇల్నెస్, దాని ట్రీట్మెంట్ని ఇమాజిన్ చేసుకోవడానికి అండ్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని ఇమాజిన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జాస్ ప్రకారం ఏదైనా ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్లో ఏ విషయంపై మాట్లాడుతున్నామో దాన్ని ఒకసారి మనసులో ఇమాజిన్ చేసుకోండి. అలా ఇమాజిన్ చేసుకొని దీన్ని నేను చేయగలను అని నమ్మండి. ఈ బుక్లో మీకు చాలా టెస్టిమోనియల్స్ కనిపిస్తాయి. ఇందులో ఒక మనిషి తన మైండ్ని కంట్రోల్ చేసుకొని ఎలా సెల్ఫ్ హీలింగ్ అవ్వగలడో క్లియర్గా ఉంటుంది. ఈ మెథడ్ నార్మల్ డిసీజెస్ పై మాత్రమే కాదు, స్పాంటేనియస్ రెమిషన్ వంటి రేర్ డిసీజెస్ పై కూడా హీలింగ్ అవడానికి ఉపయోగపడుతుంది. సో ఇందులో మనం 6 స్టెప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. స్టెప్ 1, బిగినింగ్ బీటా లెవెల్లో మీకు మీరు లవ్వింగ్ అండ్ ఫర్గివింగ్ పర్సన్గా మార్చుకోండి అండ్ మీలో ఉన్న ప్రేమ అంతులేనంత ఉందని నమ్మండి. స్టెప్ 2, ఇప్పుడు మనం ఇంకో లెవెల్ అప్ అవుతున్నాము. బీటా లెవెల్లో తప్ప వేరే ఏ లెవెల్లోనూ సిక్ థాట్స్ అనేవి దరిచేరవు. స్టెప్ 3, మీకు మీరు మనసులో మొదటి స్టెప్ గురించి కంటెంప్లేషన్ చేసుకోండి, అది పాజిటివ్గా ఆలోచించండి. స్టెప్ 4, మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో దాన్ని మనసులో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మీ థింకింగ్ పవర్ని యూజ్ చేసి మీరు బాధపడేదాన్ని ఫీల్ అవ్వండి. అది నాకు చాలా చిన్న మ్యాటర్ అని ఫీల్ అవ్వండి. నేను ఫీలింగ్ ఎనర్జీస్ని ఎక్కడైతే అవసరమో అక్కడే ఫోకస్ చేస్తానని నమ్మండి. స్టెప్ 5, ఈ స్టెప్లో మనలో ఉన్న బాధలను డిసీజెస్ని మర్చిపోయి నేను అందరిలాగా నార్మల్గా ఎనర్జెటిక్గా ఉన్నానని, కంప్లీట్లీ హెల్తీగా ఉన్నానని ఊహించుకోండి అండ్ ఫ్రీగా ఫీల్ అవ్వండి. దాన్ని ఎంజాయ్ చేయండి. స్టెప్ 6, మీ మైండ్ని ఇంకొకసారి క్లీన్ చేయండి. దీన్నే మెంటల్ హౌస్ క్లీనింగ్ అంటారు. ఈ స్టెప్లో డైలీ నేను ఏదో ఒక విధంగా రోజురోజుకి ద బెస్ట్ అవుతున్నానని ఫీల్ అవ్వండి. మెథడ్ 6, డ్రీమ్ కంట్రోల్. మీరు చాలా ఇన్వెన్షన్ స్టోరీస్ని వినే ఉంటారు, డ్రీమ్స్ ద్వారా పాసిబుల్ అయిన వాటిని. సో సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ ద్వారా డ్రీమ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. డోంట్ వర్రీ, ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాము. ప్రతిరోజు మెడిటేషన్ చేసుకునే ముందు అండ్ పడుకునే ముందు ఈ వర్డ్స్ని ఎల్లప్పుడూ చెప్పాలి. నేను డ్రీమ్ని గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నాను, నేను డ్రీమ్ని గుర్తుపెట్టుకుంటానని అనండి. అండ్ అలాగే ప్రతిరోజు మీకు గుర్తున్న డ్రీమ్ గురించి ఒక బుక్, పెన్ తీసుకొని అందులో రాయండి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ డ్రీమ్స్ అన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు దేని గురించైనా బాధపడుతున్నారా? అయితే దాని గురించి మీరు పడుకునే ముందు ఇలా మనసులో అనుకోండి, నాకు ఒక డ్రీమ్ రావాలి, దాంట్లో నాకున్న సమస్యల యొక్క పరిష్కారం ఉండాలి, నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని అనుకోండి. మీ మనసులో తప్పకుండా ఒక డ్రీమ్ వస్తుంది. దాంట్లో మీకు దొరికే ఆన్సర్పై నమ్మకం ఉంచండి. ఫ్రెండ్స్, ఎవరైతే సిల్వర్ మైండ్ కంట్రోల్ మెథడ్ని యూజ్ చేశారో వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ పెరిగింది. వాళ్ళు తమ మైండ్ని ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. దాంట్లో ఎక్కువ మంది స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, డ్రగ్ ఎడిక్ట్స్, ఆల్కహాలిక్స్, ప్రిజనర్స్ ఉన్నారు. ఈ మెథడ్స్ని యూజ్ చేసిన స్టూడెంట్స్ మొదటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ డ్రగ్ అడిక్ట్ అయిన వారు కూడా ఈ మెథడ్ని కేవలం 30 డేస్ యూజ్ చేసి కంప్లీట్ డ్రగ్ ఫ్రీగా మారిపోయారు. కొన్ని కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్పై ఈ మెథడ్ని అప్లై చేశారు. ఎంప్లాయీస్ కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ, గుడ్ యాటిట్యూడ్తో వాళ్ళ మైండ్ని బిల్డ్ చేసుకోగలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దది. సో ఈ నాలెడ్జ్ ఇప్పుడు మీకు కూడా వచ్చింది. దీన్ని యూజ్ చేసిన రోజే మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే ఈ నాలెడ్జ్ మీకు తెలిసినా యూజ్లెస్. అందుకే ఈ మెథడ్స్ని అప్లై చేయండి. కనీసం ఒక మెథడ్ అయినా మీ మైండ్పై అప్లై చేసి సక్సెస్ అవ్వండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగుని ఫాలో అవ్వండి.
ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.